శుభ్మన్ గిల్ 25-year-old. సో ఇక్కడ ఓన్ లీడ్ చేయాలి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ని లీడ్ చేయాలి కాబట్టి కొంచెం ఎర్లీ ఏమైనా అయిందంటారా? ఐ మీన్ వాళ్ళిద్దరు లేనప్పుడు కూడా లీడ్ చేశాడే. వాళ్ళిద్దరు లేనప్పుడు కూడా లీడ్ చేసి టెస్ట్ సిరీస్ డ్రా చేసుకుని వచ్చాడు. 25 years old గిల్ ఉన్నాడు కదా. ఐ మీన్ గిల్ వీళ్ళిద్దరు లేనప్పుడే టెస్ట్ సిరీస్ డ్రా చేసుకుని వచ్చారు. ఆ టెస్ట్ సిరీస్ వెళ్ళే ముందు ఇంగ్లాండ్ ముందు ఏమని చెప్పారు? 4-1, 5-0 ఇవన్నీ చెప్పేటప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఈగో సాటిస్ఫై చేయలేడు? వీళ్ళు ఉన్నప్పుడు అన్నప్పుడే ప్లేయర్ కింద ఆడాడు కదా. I think it's a transition period. If you look back ఈ క్రికెటింగ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ధోని వదిలినప్పుడు ధోని ఈగోస్ ఎలా హ్యాండిల్ చేస్తారు? సో ఈ యంగ్స్టర్స్ హ్యాండిల్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు ధోనిని లేకపోతే జైర్ ఖాన్ వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేటప్పుడు డెఫినెట్గా వీళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు. అండ్ ఫర్ మీ శుభ్మన్ గిల్ ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది యాజ్ అ క్యాప్టెన్గా. ఒక సీరియస్ బయటికి వెళ్ళి గెలిచి వచ్చామంటే, డ్రా చేసుకొని గెలిచి వచ్చినట్లే ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో రోహిత్ శర్మకి లేకపోతే శుభ్మన్ గిల్కి, రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి వాళ్ళని అంత పెద్ద ఈగోస్ కాదు. దే ఆర్ ఆల్వేస్ ఫర్ ద టీమ్, దే ఆల్వేస్ వాంట్ టు డూ ద టీమ్. అండ్ ఒక ఫంక్షన్లో కూడా చెప్పాను, వీ వాంట్ ఇండియన్ టీమ్ టు విన్ దే ఇన్ ద సిరీస్. ఆ హింట్ ఒకటి చాలు. రోహిత్ శర్మ యాజ్ అ ప్లేయర్గా ఆడి గెలిపించడం, డెక్కన్ ఛార్జర్స్ అప్పుడు కూడా గెలిపించాడు యాజ్ అ ప్లేయర్గా. అండ్ ఈవెన్ ముంబై ఇండియన్స్ ఆడేటప్పుడు కూడా హీ వాజ్ అండర్ హార్దిక్ పాండ్యా. అండ్ సూర్య ఉన్నప్పుడు కూడా తన అండర్ ఆడాడు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్, ఇట్స్ ఆల్ అబౌట్ స్పెక్యులేషన్. జనాలు అనుకుంటారు అమ్మా ఈగోస్ పెద్దవి అంటేనా. ఐ డోంట్ థింక్ సో. ఆ పెద్ద క్రికెటర్స్ ఈ క్రికెటర్స్ లేదనిపిస్తుంది.